గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఆక్యుప్రెషరిస్ట్ జనార్దనాచారి గారు. సో సార్తో మాట్లాడి మనందరికీ డే టు డే లైఫ్లో ఉండేది స్ట్రెస్, యాంగ్జైటీ. అంటే ఇంట్లో ఉంటాం, ఆఫీస్లో ఏం జరుగుతుందని భయం. ఆఫీస్లో ఉన్నప్పుడు ట్రాఫిక్ ఉంటుందేమో, ఇంటికి త్వరగా వెళ్ళాలని, లేదా అసైన్మెంట్స్ త్వరగా పూర్తి చేయాలని, ఈ స్ట్రెస్తోనే లైఫ్ అంతా గడిచిపోతుంది. ఒక డేలో మనం ప్రశాంతంగా ఉన్నదే ఉండట్లేదు అనమాట. సో దీనివల్ల లాంగ్ రన్లో చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు, ఆక్యుప్రెషర్లో ఈ స్ట్రెస్ని ఎలా డీల్ చేయొచ్చు తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో అందరికీ చిన్న పెద్ద అనే తేడా అయితే లేదు. ఈవెన్ స్కూల్, కాలేజ్ నుంచి మొదలు పెట్టుకొని ఆఫీసెస్ వరకు, అంటే ఎంప్లాయీస్ వరకు కూడా స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ నుంచి బయటపడడం ఎలాగా? మీరు ఏమైనా ఒక చెప్తారా? మ్యాజికల్ పాయింట్, ఆక్యుప్రెషర్ పాయింట్ నిజంగా మ్యాజికల్ గానే వర్క్ చేస్తుంది. ఇది అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఒకసారి ఇది ఒక చిన్న ఎనెక్డోట్ అంటాం, ఒక చిన్న సంఘటన గుర్తొస్తుంది. నేను 10 years బ్యాక్ ఈ ఆక్యుపంక్చర్ ప్రాక్టీస్ చేస్తున్న ప్రారంభం, అది యాక్చువల్ అంటే నా మొదటి సెషన్ అదే. ఓకే. ఇంకా అప్పటికి అప్పుడు మీరు స్ట్రెస్ అవుతున్నారా? బాగా అవ్వలేదు, నేను స్ట్రెస్ అవ్వలేదు. అప్పుడు ఆ టైంలో ఒక డాక్టర్ వాళ్ళ ఇంట్లో పెట్టాం ట్రీట్మెంట్, ఖమ్మంలో. ఖమ్మం ఐడియా ఉంది కదా అక్కడ. అయితే ఏంటంటే కిందంతా పేషెంట్స్ కూర్చున్నారు, నేను పైనుంచి కిందకి రావాలి. ఈలోగా డాక్టర్ వాళ్ళ ఇంట్లో కదా అబ్బాయి వచ్చాడు. డాక్టర్ అంకుల్, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి, బాగా స్ట్రెస్లో ఉంది, నా స్ట్రెస్ అవుతున్నాను. ప్రొఫెషనల్గా ఇందా చెప్పారుగా స్ట్రెస్ ఉంటుంది, దానికి ఏమైనా ఉందా అన్నాడు. అనగానే కింద కన్నా ఫస్ట్ ఈయన తగ్గించాలి అని చేసి పల్స్ చూసి ఒక నీడిల్తోని ఒక పాయింట్ నీడిలింగ్ వేసాను. ఆయన 1 or 2 minutes, నాట్ ద అవర్స్, మినిట్స్లో కామ్ డౌన్ అయిపోయారు. చాలా రిలాక్స్ అయిపోయారు, చాలా కామ్ డౌన్ అయిపోయారు. స్ట్రెస్ చాలా వరకు కంట్రోల్ అయిపోయింది అని ఫీల్ అయ్యారు ఆయన. ఏంటి ఇలా మ్యాజికల్గా జరిగింది అన్నాడు. తర్వాత అప్పుడు కిందకి వెళ్ళాము, ట్రీట్మెంట్ జరిగింది. ఎందుకు గుర్తు అంటే స్ట్రెస్ అన్న ప్రతిసారి నా ఫస్ట్ ప్రాక్టీస్లో ఫస్ట్ పేషెంట్ స్ట్రెస్సే. సో అందుకని అంత అద్భుతమైనటువంటి ఒక ప్రెషర్ పాయింట్ స్ట్రెస్కి ఉంది. ఓకే. ఎందుకంటే ఆక్యుపంక్చర్ చాలాసార్లు రిపీటెడ్గా మేము చెప్తుంటాం, ఆక్యుపంక్చర్ ట్రీట్స్ బాడీ, మైండ్ అండ్ సోల్. సో బాడీకి కాకుండా, శరీరం అనుకున్న రుగ్మతలే కాకుండా మైండ్ అండ్ సోల్, మైండ్ మానసిక సమస్యలు కూడా ఆక్యుప్రెషర్ ఒక అద్భుతమైనటువంటి మార్గాలు చూపిస్తుంది, పరిష్కార మార్గాలు. అందువల్ల ఈ స్ట్రెస్ అనేది, యాంగ్జైటీ అనేది, డిప్రెషన్ అనేది, ఇవన్నీ కూడా సైకలాజికల్ డిజార్డర్స్. ఇది స్ట్రెస్ ఎక్కడ ఉందంటే ఇక్కడ చూపించలేము, ఈ కాళ్ళ ఇక్కడ అక్కడ, మైండ్ రిలేటెడ్ అది స్ట్రెస్ అనేది, లేదా యాంగ్జైటీ అనేది కదా. సో దాన్ని ఎక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలి, మరి ఎక్కడ ఇస్తాం? ఏ ఆర్గాన్ ప్రాబ్లం ఇది తెలీదు, జనరల్గా కనిపెట్టలేము. స్ట్రెస్ ఎందుకు వస్తుంది స్ట్రెస్ అనేది? అదొక సైకలాజికల్ ఫినామినా. ఇప్పుడు ఒక మనిషి ఒక సంఘటన విషయంలో స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు, కానీ ఇంకొక మనిషి అదే సంఘటన, అదే సిచ్యువేషన్స్ ఉన్నాయి, స్ట్రెస్ ఫీల్ కావట్లేదు. ఎందుకు? మనం డీల్ చేసిన పద్ధతి. ఇందాక మీరు అన్నారు మాట, హౌ టు డీల్ విత్ ద సిచ్యువేషన్స్. అంటే డీలింగ్లోనే ప్రాబ్లం ఉంది, అంటే మన సైకలాజికల్ ప్రాబ్లం ఉంది కదా. ఇట్ ఇస్ మైండ్, మానసికమైనటువంటి అది కదా, దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనిషిని ఒక అలా దారిలో వెళ్ళేవాడు ఏదో ఇలా తిట్టాడు, ఎందుకు తిట్టాడో తెలియదు. తిట్టిన తర్వాత వాడు వెళ్ళిపోయాడు. ఈ తిట్లు తిన్న మనిషి అది పట్టుకొని బాధపడుతుంటారు, ఊరికే నన్ను తిట్టాడు, ఇలా తిట్టాడు, అలా తిట్టాడు, తిట్టాడు. కానీ పోయినవాడు తిట్టాడు, వాడు బాగానే ఉన్నాడు. వీడికి కంగారు, స్ట్రెస్, ఒక కోపము, ఫ్రస్ట్రేషన్ వీళ్ళలో పెరుగుతుంది. అంటే నేను అనేది ఏంటంటే, బయట సిచ్యువేషన్ మనం కంట్రోల్ చేయలేము, కానీ దాన్ని తీసుకోవాలా వద్దా మనసు మీదకి
అనేది మన కంట్రోల్లో ఉంటుంది. ఓకే. తిట్టేవాడు వదిలేయండు అని, నాకెందుకు సంబంధం, వాడేవాడు, వాడు సంబంధం లేదు, నేను నాకు అని అంటే వదిలేస్తే వదిలేదు, అక్కడికి మన మైండ్ మీద తీసుకోకూడదు. ఆ సిచ్యువేషన్ అలా కాకుండా మన మనసు మీద తీసుకున్నాం అనుకోండి, అర్థమైంది కదా. ఒక బయట వాడిని ఆపడం మన కంట్రోల్లో లేదు. బయట ఉన్నటువంటి అనేక ప్రెషర్స్ ఉంటాయి, ఆఫీసులో, ఇంట్లో, చదువులో, పనిలో ప్రెషర్స్ ఉన్నాయి. ఆ ప్రెషర్స్ని మనం మైండ్ మీద తీసుకోవాలా వద్దా, ఎలా డీల్ చేయాలనేది మనకు సంబంధించినటువంటి ఇష్యూ, సైకలాజికల్ ఇష్యూ అని చెప్తున్నాను నేను. ఓకే. సో ఇప్పుడు స్ట్రెస్ కి కూడా ప్రెషర్ పాయింట్స్ ఉంటాయా? ఉంటాయి, చేసుకోవడం వల్ల రిలీఫ్ అవ్వచ్చు. ఉంటాయి, రిలీఫ్ అవుతుంది. అదే ఇందాక ఫస్ట్లోనే ఒక నీడిల్ వేసి తగ్గించాం కదా, అందులో కానీ అలా నీడిల్ వేయడం సాధ్యం కాదు. కాబట్టి ఇది ఆక్యుపంక్చర్ ఏం చెప్తుందంటే, ఈ స్ట్రెస్ అనేది, ఒక యాంగ్జైటీ అనేది, లేదంటే ఒక గుండెదడలాగా చిన్న చిన్న విషయాలకే గుండె ఇలా కొట్టుకుంటుంటుంది, పాల్పిటేషన్ అంటాం, గుండెదడలాగా భయం అవుతుంటుంది, ఒక స్వెట్టింగ్ వచ్చేస్తుంటుంది, ఏదో ఒక యాంగ్జైటీలోకి వెళ్ళిపోతారు. అంత అవసరం లేదు అక్కడ. సో దీని అన్నిటికీ ఆక్యుప్రెషర్లో చూడ అద్భుతమైన పాయింట్ చేతుల్లోనే ఉంది, ఇక్కడ చూపించవచ్చు. ఇప్పుడు ఈ 2 చేతులు కూడా ఉంది, ఇది చూసారు కదా. ఇది ఇలా వచ్చినప్పుడు ఇది ఒక రిస్ట్ క్రీజ్ అంటాం, ఈ ఇంటర్నల్ లోపలిది, ఇది బయటది, ఇది లోపలిది. ఇది డోర్సల్ సైడ్ అంటాము, ఇది మీడియల్ సైడ్ అంటాము. ఈ లోపల వైపు ఉంది ఇది, అంటే అరచేతి వైపు ఉన్నటువంటి క్రీజ్లో కరెక్ట్గా ఈ మధ్య భాగంలో రండి, ఇక్కడి నుంచి ఇలా వచ్చినప్పుడు ఈ క్రీజ్ని కలిపే పాయింట్, ఈ క్రీజ్లో ఈ మధ్య భాగంలో, మిడిల్ ఫింగర్ నుంచి ఇలా కిందికి వచ్చినప్పుడు ఎక్కడైతే మధ్య భాగంలో కలుస్తుందో అది పాయింట్. ఇది పెరికార్డియం 7 అనే పాయింట్. ఇది అత్యద్భుతంగా పనిచేస్తుంది. యాంగ్జైటీ, స్ట్రెస్, ఒక డిప్రెషన్, ఒక సైకలాజికల్ ఎలాంటి ప్యానిక్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా వెంటనే కంట్రోల్ అయిపోతుంది. జస్ట్ ప్రెస్ చేయడం, మనం చేయాల్సింది ఏం లేదు, టాబ్లెట్ మింగక్కర్లేదు, సిరప్లు వేసుకోవాల్సిన, ఇంజక్షన్లు అవసరం లేదు, ఏది లేదు. ఒక దగ్గర కూర్చొని ఈ పాయింట్ని అలా మెల్లగా ఎక్కువ జెంటిల్ ప్రెస్, ఎందుకంటే ఇది మన శరీరమే కాబట్టి గట్టి నొక్కోవద్దు, బయటలో శరీరం కూడా గట్టి నొక్కోవద్దు, జెంటిల్, సున్నితంగా. ఎందుకంటే ఎంత జెంటిల్ ప్రెస్ చేస్తే అంత ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. 2 వైపులు చేసుకోవచ్చు. చాలా సింపుల్ పాయింట్ ఇది. ఈ P7, పెరికార్డియం 7. మరి పెరికార్డియం ఎందుకు తీసుకున్నాం మనం అంటే, పెరికార్డియం అంటే డైరెక్ట్గా హృదయానికి సంబంధించిందే, ఇది హార్ట్. ఏ టెన్షన్ అయినా, యాంగ్జైటీ అయినా కూడా మైండ్ అంటే హార్ట్ డిస్టర్బ్ అయినప్పుడు స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ కంట్రోల్ చేసుకోలేము మనం. స్ట్రెస్ అంటే ఒక రకమైన సైకలాజికల్ ఇష్యూ, అది డైరెక్ట్ రిలేటెడ్ టు మైండ్ అంటాము. మైండ్ అంటే ఇక్కడ మా ఆక్యుపంక్చర్ ప్రకారం దాదాపు హృదయంతో సంబంధం ఉంటుంది, హార్ట్తో సంబంధం ఉంటుంది. అందుకని పాల్పిటేషన్, గుండె దడ కూడా అవుతుంది అప్పుడు. ఆ టైంలో ఎక్కువసార్లు కొట్టుకుంటుంది, చిన్న విషయాలకి కంగారు పడుతుంటారు. ఎందుకు అంత కంగారు పడుతున్నావు, మామూలు డీల్ చేయొచ్చు కదా అంటాడు, చిన్న విషయాలు కంగారు పడుతుంటారు. అలా అవన్నీ కూడా ఈ హార్ట్ సంబంధించిన, అంటే ఫైర్ అనే ఎలిమెంట్. ఒకవేళ ఎలిమెంటల్ విషయానికి వచ్చినప్పుడు ఆకాశము, అగ్ని, భూమి, గాలి, నీరు అనే పంచభూతాలు తీసుకున్నప్పుడు అగ్నితత్వంలో వచ్చిన డిస్టర్బెన్సెసే స్ట్రెస్. అగ్నితత్వంలో వచ్చినటువంటి హెచ్చుతగ్గులే సైకలాజికల్, ఒక స్థిరంగా లేకపోవడం. దాన్ని ఈ ప్రెషర్, యాంగ్జైటీని, స్ట్రెస్ని చాలా సులభంగా, అత్యంత ఎఫెక్టివ్గా దీన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. ఎందుకు మరి పెరికార్డియం అంటే ఏంటిది? కార్డియం అంటే హృదయం, పెరి అంటే దాని కవచం. హృదయం యొక్క పై పొరని పెరికార్డియం అంటాం, హృదయం యొక్క కవచం. ఆ కవచాన్ని కూడా సరి చేసినట్టయితే, పెరికార్డియం సరి చేసినట్టయితే ఈ పాయింట్ ద్వారా హృదయం కూడా శాంతిస్తుంది. హృదయం యొక్క మేజర్ యాక్టివిటీ ఏంటంటే, నాట్ ఓన్లీ పంపింగ్, అవన్నీ రక్త ప్రసరణ, అవన్నీ వెజల్స్, వాటన్నిటితో పాటు ఇంకొక ఆక్యుపంక్చర్లో ఇంకొక మంచి దాని యొక్క యాక్టివిటీ ఉంది. అదేంటంటే, మనకు ఒక బ్లిస్ఫుల్నెస్, జాయ్ని ఇవ్వడమే హార్ట్ యొక్క పని. జాయ్, సంతోషం, జాయ్ఫుల్ అంటాం కదా, అంటే హార్టీ వెల్కమ్, హార్టీ కంగ్రాచులేషన్స్, హార్ట్ఫుల్ విషెస్, అంటే హృదయానికి సంబంధించిన కూడా జాయ్ఫుల్గా ఉంటాయని అర్థం.
ఓకే, ఆ జాయ్ పోవడమే డిప్రెషన్, యాంగ్జైటీ కదా. సో అందువల్ల ఆ జాయ్ని ఇచ్చేది పెరికార్డియం, హృదయాన్ని కంట్రోల్ చేసేదని. ఆ పొరని కంట్రోల్, హృదయ కవచాన్ని కంట్రోల్ చేయడం ద్వారా హృదయం యొక్క పాల్పిటేషన్ కానీ దాని యొక్క సర్క్యులేషన్ కానీ చాలా వరకు బెటర్ చేయగలుగుతుంది. ఈ పాయింట్ ప్రూవెన్ పాయింట్. ఇది 2 చేతుల్లో ఉంటుంది. ఇలా మధ్య వేలు నుంచి ఇలా వచ్చినప్పుడు ఇక్కడ క్రీజులో కలుస్తుంది. చాలా జెంటిల్ ప్రెస్ చేయండి. ఒక 30, 40, 60 టైమ్స్ నొక్కి వదలడం ద్వారా ఈ పాయింట్ని మనము ఈ యాంగ్జైటీ అనే ఒక మానసిక సమస్యను కూడా మనం ఎఫెక్టివ్గా అధిగమించవచ్చు. ఇప్పుడు నార్మల్గా ఈ ప్రెజర్ పాయింట్స్ అనేవి ఏదైనా పర్టికులర్ టైం ఉంటుందా? మనకి ఏదైనా టైం ఖాళీ ఉన్నప్పుడు లీజర్ టైమ్స్లో ఇట్లా చేసేసుకోవచ్చా? అంటే ఇప్పుడు ఇక్కడ యాంగ్జైటీ, ఇప్పుడు మనం డిప్రెషన్ లేదా యాంగ్జైటీ, టెన్షన్ అంటున్నాం కదా, స్ట్రెస్ అంటున్నాం కదా. స్ట్రెస్ ఇప్పుడు వచ్చింది మనకు, ఇప్పుడు యాంగ్జైటీకి లోన్ అవుతున్నాం. ఇది ఇప్పుడు చేయడం కూడా మంచిదే కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇదైతే స్ట్రెస్ రిలేటెడ్ ఇప్పుడు ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఉన్నప్పుడు చేయొచ్చు, ప్రాబ్లం లేనప్పుడు చేయాల్సిన పని లేదు. చేసినా ఏం కాదు. ఇప్పుడు నేను స్ట్రెస్లో లేను, జాయ్ఫుల్గా హ్యాపీగా ఉన్నాను, దీనిలో చేయడంలో యూజ్ లేదు. ఎందుకు చేయాలి ఊరికే, ఎందుకు? అప్పుడు లేదు. కానీ ఇది ఏదో ఇప్పుడు చేయడం ద్వారా అప్పుడు తగ్గుతుంది కాదు, ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది. కాబట్టి ఎందుకు ఇన్స్టెంట్ రిలీఫ్ అంటే అప్పటికప్పుడు తగ్గడం. అంటే ఆక్యుపంక్చరు క్రానిక్ సమస్యలు అంటమే 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 10 ఏళ్ళ నుంచి ఉన్న సమస్యలకు పరిష్కారం అవుతుంది. ఇప్పుడు స్ట్రెస్లో ఉన్నాడు, ఇప్పుడు నొప్పితో ఉన్నాడు, ఇప్పుడు కిడ్నీ పెయిన్తో ఉన్నాడు, అక్కడ అక్యూట్ కండిషన్లో ఉన్నాడు, దీన్ని తగ్గిస్తుందా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. తగ్గిస్తుంది అంటే నాట్ ఓన్లీ క్రానిక్ ఇష్యూస్, దీర్ఘకాలిక సమస్యలే కాదు, అక్యూట్ కండిషన్స్. ఇప్పుడు హై ఫీవర్తో వచ్చాడు, హై హెడ్ఏక్తో, విపరీతమైన తలనొప్పితో వచ్చాడు, మైగ్రేన్తో వచ్చారు, సయాటికా పెయిన్తో వచ్చారు, నడవలేకపోతున్నారు, కడుపు నొప్పితో వచ్చారు, కిడ్నీ పెయిన్తో వచ్చారు, కిడ్నీ స్టోన్ ఉందంటున్నారు. ఏ సమస్య అయినా కానివ్వండి, నీడిల్ వేసిన ఒక్క నిమిషం లోపలే ఊపిరి ఆడకుండా వచ్చారు, ఖచ్చితంగా వెంటనే రిస్టోర్ అవుతుంది, తగ్గితే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ స్ట్రెస్ కూడా అంతే. ఇప్పుడు చేస్తే మెల్లగా 2-3 గంటల తగ్గుతుందంటే ఆ పాయింట్ చేసిన ఎందుకు, ఇప్పుడు తగ్గాలి పాపం. ఇప్పుడు స్ట్రెస్లో ఉన్నారు, ఇప్పుడు యాంగ్జైటీలో ఉన్నారు కదా. సో ఇన్స్టెంట్గా రిలీఫ్ వస్తుంది, పర్మనెంట్గా రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే రూట్ కాజ్ని ట్రీట్ చేస్తున్నాం మనం. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ని, మైండ్ని. పెరికార్డియం రిలేట్స్ టు మైండ్, హార్ట్ రిలేట్స్ టు బాడీ అని చెప్పొచ్చు. మైండ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా పెరికార్డియంలో చాలా చాలా బాగా పనిచేస్తాయి. సో అందువల్ల ఒక జాయ్ఫుల్ సిచ్యువేషన్ తీసుకురాగలుగుతుంది, మంచి పరిష్కారంగా ఉంటుంది. ఈ పెరికార్డియం 7 అనే ఆక్యుపంక్చర్ పాయింట్, ఆక్యుప్రెషర్ పాయింట్, ఇందాక మీరు అన్న స్ట్రెస్ అనే ఒక దానికి మంచి పరిష్కారంగా ఉంటుంది. ఓకే. సో మనం రెగ్యులర్ డే టు డే లైఫ్లో లీడ్ చేస్తున్న స్ట్రెస్ నుంచి బయటపడాలి అన్నా కానీ ఒక ఆక్యుప్రెషర్ పాయింట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. ఈ పాయింట్లో మనం ప్రెస్ చేసుకున్నట్లయితే ఈ మధ్య వేలు ఏదైతే ఉందో దానికి తిన్నగా ఇక్కడ ఈ క్రీజ్లో ఇక్కడ ప్రెషర్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు మీకు ఎప్పుడు ప్రెషర్ వచ్చినా, ఎప్పుడు భయంగా అనిపించినా, హార్ట్లో గుండె దడ అంటుంటారు కదా, అలాంటప్పుడు కూడా ఇది ప్రెస్ చేసుకున్నట్లయితే ఒక 60 టైమ్స్ అలా ప్రెస్ చేసినట్లయితే జెంటిల్గా మనం దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుందంట. మీకు ఎప్పుడైనా ఈ ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తున్నారా? కామెంట్ చేయండి. మీరు ఇది ట్రై చేసి చూడండి ఎలా అనిపించింది. ఇంకా ఈ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా తప్పకుండా ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.